మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. రాష్ట్రంలోనే అత్యంత శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి బోయకొండ గంగమ్మ ధర్మకర్తల సభ్యత్వానికి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు అధిక సంఖ్యలో 74 మంది ఇక్కడ దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించిన పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారాయలు దరఖాస్తు చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర హస్తకళ చైర్మన్ అయినటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారు ఈ రోజు వారితో పాటు ఉన్నారు. వీరందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పుంగనూరు నియోజకవర్గ నాయకుడైనటువంటి కోలా సోమశేఖర్, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ వీరందరూ వచ్చి దరఖాస్తు చేశారు. తొలుత అమ్మవారి దర్శనానంతరం ఈవో కార్యాలయానికి వెళ్లి ఈవో ఉప కమిషనర్ అయినటువంటి ఏకాంబరంకు వారి దరఖాస్తు పత్రాలను అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వారు ఏమి అన్నారో విందాం పదండి. బోయకొండ మహమ్మాన్విత తల్లి కలియుగ దైవం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయ ట్రస్ట్కి జనసేన పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు హస్తకళ చైర్మన్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయనకి అతి ఇష్టడైన చిన్నారాయలు మళ్ళీ మిగతా కమిటీ వాళ్ళు కూడా ఈరోజు అప్లికేషన్ ఇచ్చే సందర్భంలో మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గంలో మేమంతా జిల్లా అంతా నిలబడ్డం ఒక ఎత్తు. పుంగనూరు నియోజకవర్గంలో చిన్న కానీ రమణ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ధైర్యంగా మిగతా మిత్రులందరూ స్నేహితులందరూ కూడా నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్లిన దానికి వాళ్లకు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సముచిత స్థానం కల్పించి వాళ్ళు తప్పకుండా నియమితులు అవుతారని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. జై బోయకొండ గంగమ్మ తల్లి. బోయకొండ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈరోజు జనసేన తరఫున గంగాధర్ అలియాస్ చిన్నారాయల్ అలాగే 13 మంది అమ్మవారి సేవ చేయడానికై మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడికి మన చిత్తూరు జిల్లా నుండి అందరూ కూడా జనసేన నాయకులు రామదాస్ అన్న గారు, రాయలసీమ కన్వీనర్ గారు, అలాగే పగడాల రమణ, అలాగే ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు పిఎస్సిగా, అలాగే మన దినేష్ పీలేర్ ఇన్ఛార్జ్, సాయి తంబడపల్లి ఇన్ఛార్జ్, కోలా సోమశేఖర్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుంగనూరులో ఉండే అందరు మండలాధ్యక్షులు 3 మందితో ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. బోయకొండ గంగమ్మ తల్లి ఈ రోజు శుక్రవారం నాడు అద్భుతమైన దర్శనం, అలాగే మా అన్నయ్య గారైన చిరంజీవి గారి పుట్టినరోజుకు ఆయన పేరు మీద అర్చన చేయించడం, అలాగే మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించి మేము ఈ నామినేషన్ దాఖలు చేశాము. ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం, ఇన్ని రోజులు బోయకొండ గంగమ్మ తల్లి వెలిసి ఇంత అద్భుతంగా, చాలా అద్భుతంగా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైన పుంగనూరు మీద ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఆశీస్సులతో ఇక్కడ మన గంగాధర్ చైర్మన్ గా రావాలని, అలాగే మేము నామినేషన్ వేసిన వాళ్ళందరికీ కూడా పదవులు రావాలని కోరుకుంటూ అమ్మవారి సేవ చేయడానికి ముఖ్యంగా ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పించి ఇక్కడికి అమ్మవారి దర్శనార్థమై మన ఆంధ్ర రాష్ట్రము వెస్ట్ సైడే కాదు కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులు బోయకొండ గంగమ్మ ఆలయానికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకా ఎంతో అభివృద్ధి చేసే దిశగా జనసేన నాయకులుగా మన గంగాధర్ గారికి అలియాస్ చిన్న గారికి అవకాశం లభించాలని ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈ పోస్టుకు ఖచ్చితంగా దాదాపు 200 మంది జనసేన నాయకులతో కలిసి ఈ రోజు ఇక్కడ నామినేషన్కి రావడం జరిగింది. చాలా సంతోషం. అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ పదవి అమ్మవారి సేవకు మాత్రమే, జనసేన నాయకుడైన గంగాధర్కి అలాగే నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మీ అందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు కూడా ఇంతమంది వచ్చారు. ఖచ్చితంగా జనసేన అనేది ఒక ఎన్డీఏలో ఒక భాగమైన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు ఈ యొక్క గంగమ్మ తల్లి దేవాలయాన్ని ఇంతకు 10 డెవలప్ చేసే విధంగా జనసేనకు అవకాశం వస్తే మా తమ్ముడు చిన్నారాయల్ గారు ఖచ్చితంగా ఆ యొక్క విధి నిర్వహిస్తారని, అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటాం. జై గంగమ్మ తల్లి. ఈ రోజు ఆఖరి శుక్రవారమైనందువల్ల బోయకొండమ్మ గంగమ్మ తల్లి దగ్గరికి మా జనసేన పిఓసి పుంగనూరు నియోజకవర్గం నామినేషన్ వేయడానికి వచ్చినారు. అదేవిధంగా అతనితో పాటు మొత్తం కమిటీ 13 మంది కూడా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇది దేని నిదర్శనం అంటే 11 సంవత్సరాల నుంచి జనసైనికులు ఓన్లీ కష్టపడుతున్నారు. మాకు ఆల్రెడీ నామినేట్ పదవుల వర్షం మాకు వరిస్తున్నాయి. ఈ రోజే పుంగనూరు నియోజకవర్గంలో సింగిల్ విండో చైర్మన్ గా మా పొడవ రమణ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం
మా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకల్లో పాల్గొని ఓ. అదే విధంగా ఈ రోజు మా నియోజకవర్గం నుంచి 13 మంది మేమంతా కలిసి మా ఉమ్మడి చిత్తూరు జిల్లా చైర్మన్, మా బాస్ చిత్తూరు జిల్లా బాస్ శ్రీ పసుపులేటి ప్రసాద్ గారు, అదేవిధంగా పక్క నియోజకవర్గం నుంచి మన రాయలసీమ కోఆర్డినేటర్ రామదాస్ చౌదరన్న గారు, పగలారమణ గారు, దారం అనిత గారు, దినేష్ గారు, మన తమ్మలపల్లి పిఓసి గారు, సాయి గారు అందరం కలిసి వచ్చి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన జరిగింది. సో ఆల్రెడీ చిన్నా గారికి పదవి వచ్చినట్టే మేమంతా అనుకుంటున్నాం. సో ముందుగా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. సో ఆ అమ్మ దయ ఎప్పుడు మా జన సైనికులకి, మా పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తలకి, జనసేన వీర మహిళలకి అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజు శ్రీ శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ట్రస్ట్ తరపున, జనసేన పార్టీ తరపున మేము ఈ రోజు అభ్యర్థన ఇవ్వడం జరిగింది. ఈ అభ్యర్థనకు మాకు ఆశీర్వదించుటకు మా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మరియు మన రాష్ట్ర హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, అలానే రాయలసీమ కోఆర్డినేటర్ మన రామదాస్ చౌదరి గారు, మన సీనియర్ నాయకులు కోలా సోమశేఖర్ గారు, ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసిన మన సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ గారు, డైరెక్టర్లు, జన సైనికులు నియోజకవర్గం నుంచి అందరూ కూడా భారీగా వచ్చి, మదనపల్లి మార్కెట్ చైర్మన్ శ్రీ శివరాం జంగాల గారు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్యంగా తమ్మళ్లపల్లి ఇన్ఛార్జ్ సాయినాథ్ గారు, అలానే పీలేరు ఇన్ఛార్జ్ మన బెజవాడ దినేష్ గారు, మదనపల్లి యంగ్ డైనమిక్ లీడర్ మన దారం అనిత గారు అందరూ కూడా ఈ రోజు మాకు ఆశీర్వదిస్తూ అమ్మవారి కమిటీ ట్రస్ట్ కు ఈ రోజు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. భగవంతుడు మాకు ఈ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో పెడతామనేసి మీడియా తరంగా నేను తెలియజేసుకుంటున్నాను.